తెలుగుదేశం బీసీల జీవన ప్రమాణాలు పెంపొందించింది. ఒకే సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతూ అదే సామాజిక న్యాయమంటూ వైసీపీ బుకాయిస్తోంది. బీసీలనెవరు ఉద్ధరిస్తున్నారు, వారితో ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు అనేది తేటతెల్లమైంది. తెలుగుదేశం హయాంలో బీసీలకు నిజమైన సాధికారత చేకూరింది. పార్టీ మూల సిద్ధాంతంలోనే బీసీ సంక్షేమం ఇమిడి ఉంది. సంక్షేమంతోనే సరిపెట్టకుండా అధికారంలోనూ బీసీల్ని భాగస్వామ్యం చేసేందుకు తొలుత ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు నాయుళ్లు ఎంతో కృషి చేశారు. వైసీపీ ప్రస్తుతం బీసీ వర్గాల్ని ఓట్లు రాల్చే యంత్రాలుగానే పరిగణిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించారు. వైసీపీ ప్రభుత్వం దానికి 24% కుదించింది. ఫలితంగా 16,800 మంది అర్హులైన బీసీలు పదవులకు దూరమయ్యారు. దీన్ని సామాజిక న్యాయంగా ఎలా పరిగణించాలి? చట్టసభల్లో, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ కల్పనకు టీడీపీ కృషి చేసింది. వైసీపీ ఆ దిశగా ప్రయత్నం చేసిన దాఖలాలే లేవు. చంద్రబాబు హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా 3,74,852 మందికి 2 లక్షల వంతున రుణ పంపిణీ జరిగింది. వైసీపీ హయాంలో ఆ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి కులానికొక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఘనంగా ప్రకటించుకుంది. నిధులు, విధులు, కనీసం కార్యాలయం సైతం లేకుండానే వాటి పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. ఆయా కార్పొరేషన్ల ద్వారా ఎంతమందికి ఎంతమేర లబ్ధి చేకూరింది అనేది ఆలోచించాలి. టీడీపీ హయాంలో చేతి వృత్తులు వారి కోసం 964 కోట్ల విలువైన 341 రకాల పనిముట్లు సరఫరా చేసింది. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగా ఆ పనిముట్లు గోదాముల్లోనే తుప్పుపట్టి ఎందుకూ కొరకరాకుండా పోయాయి. బీసీల డిమాండ్కు అనుగుణంగా జనగణన చేపట్టాలని 2016లోనే టీడీపీ అసెంబ్లీలో తీర్మానం చేసింది. వైసీపీ ప్రభుత్వంలో ఆ దిశగా ఒక్కడుగు ముందుకు వెయ్యలేదు. బీసీ ఫెడరేషన్కు నాంది పలకడంతో పాటు శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటుకు చొరవ చూపింది టీడీపీ హయాంలోనే. టీడీపీ హయాంలో 16 విశ్వవిద్యాలయాలకు గాను 9 చోట్ల బీసీ వైస్ ఛాన్సలర్లను నియమించింది. వైసీపీ హయాంలో ఆ పదవుల భర్తీలో ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిచ్చింది తెలిసిందే. తొలిసారిగా బీసీ సబ్ప్లాన్ ప్రవేశపెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుంది. సబ్ప్లాన్ కోసం బడ్జెట్లో తొలిసారిగా 6,415 కోట్లు కేటాయించారు. దాని ద్వారా ఏటా 1 కోటి మంది బీసీలకు లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో అమలు జరిగిన బీసీ యువతులకు పెండ్లి కానుక, విదేశీ విద్య, చేతి వృత్తులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మత్స్యకారులకు వలలు, పడవల కొనుగోలు నిమిత్తం 70% రాయితీ ఇవ్వడం వంటి పథకాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చాయి. వైసీపీ హయాంలో ఆయా పథకాల అమలు ఏ మేరకు అమలు జరుగుతున్నాయో చెప్పనవసరం లేదు. తమ అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేయగలరు అనేది బీసీ వర్గాలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.